వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ షాక్ ఇవ్వనున్నారా? ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నారా? ఇక వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా? మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పే దశలో ఉన్నారా? వెల్లంపల్లి శ్రీనివాస్ చూపు కమలం వైపు ఉందా? కాషాయ కండువా కప్పుకునేందుకు ఆ మాజీ మంత్రి ఆరాటపడుతున్నారా? ఇదే చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పాత పరిచయాలను వెల్లంపల్లి తిరిగి ఓపెన్ చేస్తున్నారా? అసలు వెల్లంపల్లి పయనమేటు? మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యవహార శైలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో వెల్లంపల్లి రాజకీయ అడుగులు ఎట్టుపడబోతున్నాయనే విషయంపై వైసీపీ అధినాయకత్వం ఓ కన్నేసి ఉంచింది. 2024 ఎన్నికల తర్వాత చాలా మంది వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొందరు నేతలు పొలిటికల్ గా సైలెంట్ అయిపోతే, ఇంకొందరు అధికార కూటమి పార్టీల గూటికి చేరుకుంటున్నారు. అసలే అధికారం కోల్పోయిన వైసీపీకి తాజా లిక్కర్ స్కామ్ మరింత తలనొప్పిగా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో వరుసపెట్టి వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు. దీంతో తాజాగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు లాంటి వైసీపీ కీలక నేతలు రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే పనిలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ సైతం జనసేన తలుపులు తట్టి వచ్చారు. అయితే ఆయనకు ఎంట్రీ లభించకపోవడంతో తిరిగి వైసీపీలో అడపాదడపా కనిపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ మారే విషయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి వంతొచ్చినట్లు రాజకీయంగా ప్రచారం జరుగుతోంది. వెల్లంపల్లి శ్రీనివాస్ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజకీయంగా వైసీపీ తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. జగన్ కేబినెట్లో మొదట దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. జగన్ రెండో విడత కేబినెట్ విస్తరణలో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాస్ను మంత్రి పదవి నుంచి తొలగించారు. దీంతో ఆయన జగన్ నిర్ణయంపై అప్పట్లోనే కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు గతంలో దుర్గగుడి దసరా ఉత్సవాల సందర్భంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ కి మధ్య విభేదాలొచ్చాయి. దుర్గగుడి తన నియోజకవర్గంలో ఉండడం, అంతకుముందు తాను దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేయడంతో దుర్గామాత దసరా ఉత్సవాలు తాను చెప్పినట్లు జరగాలని వెల్లంపల్లి పట్టుబట్టారు. దానిని అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యతిరేకించారు. దీంతో ఇద్దరి పంచాయతీ పార్టీ ముఖ్య నేతల వరకు వెళ్లింది. వెల్లంపల్లి మాట నెగ్గకపోవడంతో ఆయన మరింత అసంతృప్తికి గురయ్యారు. దీంతో అప్పట్లో వెల్లంపల్లి శ్రీనివాస్ని శాంతింపజేసేందుకు ఆయనకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు జగన్. ఇక 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లికి మరో షాక్ ఇచ్చారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఆయన స్థానంలో మైనారిటీ వర్గానికి చెందిన ఆసిఫ్కి టికెట్ ఇచ్చారు. దీంతో మరో చోటైనా తనకు టికెట్ ఇవ్వాలని కోరిన పార్టీ అధిష్టానం నుంచి సానుకూలత రాలేదు. వెల్లంపల్లి గతంలో బీజేపీలో పనిచేశారు. ఆ సందర్భంలో బీజేపీలో ముఖ్య నేత, ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతోనే జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి విజయవాడ వెస్ట్ కాకుంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఇప్పించాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు సఫలం కావడంతో ఆయనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ దక్కింది. అయితే గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమా చేతిలో ఓటమి చెందారు. 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా బాధ్యతల నుంచి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ని తప్పించారు. ఆ బాధ్యతలు దేవినేని అవినాష్ కి అప్పగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీపై అసంతృప్తిగా ఉన్న వెల్లంపల్లి తిరిగి బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. 2009 ఎన్నికల్లో ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆయన కొంతకాలానికి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి విజయవాడలో కీలక నేతగా ఎదిగారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వెల్లంపల్లికి మంత్రి పదవి రావడానికి కూడా బీజేపీ పెద్దలు సహకరించారన్న ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం వైసీపీలో తనకు సరైన ప్రాధాన్యం లేకపోవడం, వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచి విజయవాడ వెస్ట్ సీటు ఇచ్చే అవకాశం లేదనే సంకేతాలు వస్తుండటంతో ఆయన తిరిగి
బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. మరోవైపు ఆ పార్టీ నేతల్ని కేసులు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళన చాలా మంది పార్టీ నేతల్లో ఉంది. ఇదిలా ఉంటే వచ్చే 4 ఏళ్ల పాటు ప్రతిపక్షంగా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి ఉంటుంది. 4 సంవత్సరాలు అధికార పార్టీని ఢీకొట్టడం, మరోవైపు వైసీపీ తరఫున పోరాటాలు చేయాలంటే ఆర్థికంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. 4 ఏళ్ల పాటు వీటన్నింటికీ దూరంగా రాజకీయంగా సేఫ్గా ఉండాలని వెల్లంపల్లి భావిస్తున్నారు. బీజేపీ లాంటి అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు చేరితే అటు అధికారం ఇటు ఆర్థిక పరిపుష్టికి ఢోకా ఉండదని లెక్కలు వేస్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్గా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టారు. దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్ ఏపీ బీజేపీ చీఫ్తో పార్టీ మారే అంశంపై చర్చలు జరుపుతోన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రస్తుతం విజయవాడ వెస్ట్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సుజన చౌదరితోనూ వెల్లంపల్లి టచ్లో ఉన్నారని, బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. సుజన చౌదరి కూడా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగానో రాజ్యసభ సభ్యుడిగానో వెళతారని, దీంతో బీజేపీలో చేరితే తనకి విజయవాడ వెస్ట్ టికెట్ విషయంలో ఇబ్బందులుండవని వెల్లంపల్లి శ్రీనివాస్ అంచనా వేస్తున్నారు. ఎలాగూ కేంద్రంలో బీజేపీలో కీలకంగా ఉన్న అమిత్ షా లాంటి ముఖ్య నేతల సహకారం కూడా దక్కే ఛాన్స్ ఉండడంతో కమలం వైపు వెల్లంపల్లి వడివడిగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఎన్నికల నాటికి వైసీపీ తిరిగి అధికారం దక్కించుకునే స్థాయికి వస్తే ఎప్పటిలాగే పొలిటికల్ జంప్ చేసి వైసీపీ చేరుకోవచ్చని వెల్లంపల్లి అనుకుంటున్నారట.